రికార్డులో నెంబర్లో ఉన్నారు. అటువంటివి ఏమన్నా తీసుకుంటాము. కానీ మీకు శాశ్వత పరిష్కారం ఏంటంటే మనకి ఫీల్డ్లో ఒక నెంబర్ ఉన్నారు. సరైన నెంబర్ మిస్ మ్యాచ్ కేసులు కూడా చాలా ఉన్నాయి. సరైన నెంబర్ మిస్ మ్యాచ్ కేసులు కానీ లేదా ఆర్ఎస్ఆర్ ఎక్సీడ్ అయిన కేసులు ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఆ సరైన నెంబర్లో 20 ఎకరాలు ఆల్రెడీ ఆన్లైన్లో ఎక్కింది. 20 ఎకరాలు ఉంది, 20 ఎకరాల చొప్పున ఉన్నారు, లేదా 25 ఎకరాలు ఆన్లైన్లో వచ్చారు. ఆర్ఎస్ఆర్ మన దగ్గర మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయంటే ఆర్ఎస్ఆర్ ఎక్సిడెంట్ కేసులే ఉన్నాయి. వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించలేదు. అటువంటి వారికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ రెవెన్యూ సర్వీస్లో మనకి ఏదైనా విషయం తక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి, అంటే ఎకరమో 2 ఎకరాలు ఎక్కువ ఉంది లేదా సరిపోను ఎక్కువ ఉంటుంది, వాటికి ఇంకా ఎవరైనా ఎక్కాల్సి ఉంటే ఆల్రెడీ ఎక్కిన వాళ్ళలో ఎవరో వాళ్ళు ఎక్సెస్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఆర్ఎస్ఆర్ ఎక్సైడ్ అయింది. అటువంటి వాళ్ళు ఎవరంటే మనకి రికార్డు ప్రకారంగా కానీ లేదా ఫీల్డింగ్ ప్రకారం కానీ గుర్తించి వాళ్ళని తీసేసి వీళ్ళని ఎక్కడం జరుగుతుంది. వీళ్ళు ఫీల్డ్లో ఉన్నారో లేదో చూసుకొని అదే నెంబర్లో ఉన్నారో లేదో చూసుకొని ఆ నెంబర్లో ఇంకా ఎవరు ఎక్సెస్ ఎక్కువ ఉన్నారు ఎంతమంది, ఎవరికి ఎక్కువ విషయంలో ఎక్కువ ఉంది, అవన్నీ మేము ఫీల్డింగ్ తెలుసుకొని వాళ్ళని తీసేసి వెళ్ళిపోతుంది. 2020 నుంచి 10/11/2020 వరకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. అప్పుడేంటి అప్పుడు చాలామైన చేద్దామనే ఉద్దేశంతో అందరితో అప్లికేషన్ పెట్టించారు, కానీ చేయలేరు. ఇప్పుడు ఆ టైంలో ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉన్నారో వాళ్ళవి మాత్రమే ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళవి కూడా తీసుకుంటాం, కానీ పరిష్కరించే తర్వాత గవర్నమెంట్ నిర్ణయం ప్రకారంగా అవి చేయాలవుతుందని నిర్ణయం చేసుకుంటాం. అంటే మరి కట్ ఆఫ్ డేట్ 2014 జూన్ కన్నా ముందు కొనుగోలు చేసుకుంటాలి. ఈ కొనుగోలు చేసిన వాళ్ళు ఆన్లైన్లో మనకి గతంలో దరఖాస్తు పెట్టుకొని ఉన్నారు వీళ్ళంతా కూడా. అది వాళ్ళు మీ సేవ రిసెప్ట్ వాళ్ళు ఉన్నాయి, అందరి దగ్గర ఉంది, మా దగ్గర లిస్ట్ ఉంది. ఆ 1 మంత్ కాలంలో ఎవరు పెట్టుకున్నారో మా దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఉన్న వాళ్ళ ప్రకారం వాళ్ళు ఎవరైతే దరఖాస్తు వాళ్ళు దరఖాస్తు కూడా పెట్టుకోని అవసరం లేదు. రెవెన్యూ సర్వీస్లో వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోని అవసరం లేదు. వాళ్ళు ఎవరైతే పెండింగ్ ఉన్నాయో మేము వాళ్ళని ఎంక్వైరీ చేసి మనం వీటిని సాధారణంగా వాళ్ళకి హక్కు కల్పిస్తాము. అదేవిధంగా మళ్ళీ మనకి నిన్ననే మాకు మీటింగ్లో చెప్పారు, గతంలో అసైన్మెంట్ కొనుగోలు చేసి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాటిని ఇంతవరకు కూడా వాటికి ఎటువంటి పరిష్కారం లేదు, రెగ్యులరైజ్ చేయలేదు వాళ్ళు. వాటిని కూడా అసైన్మెంట్ ఎవరైనా కొనుగోలు చేసి అసైన్మెంట్ ల్యాండ్స్ ఏదైనా కొనుగోలు చేసి వాళ్ళు బీపీఎల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళకి ఇతరత్ర ఏ భూమి లేకుండా ఉంటే అది మనం వాళ్ళు ఎలిజిబుల్లా కాదా మేము నిర్ధారించి వాటిని మేము రిపోర్ట్ గవర్నమెంట్ని పంపిస్తాం. గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు ఆదేశాలు వచ్చినట్టే వాళ్ళకు కూడా హక్కులు కల్పిస్తాం. ఈ భూమి హక్కులు అనేది వాళ్ళకు కూడా సంగ్రహిస్తాం. కాబట్టి ఈ సాధారణ కానీ లేదా అసైన్మెంట్ కొనుగోలు చేసి వాటి బీపీఎల్ కేటగిరీ అయి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉంటే మనం ఈ రెవెన్యూ సర్వీసుల ద్వారా వాళ్ళ అప్లికేషన్లు అన్నీ తీసుకుంటాము. అవే కాకుండా రెగ్యులర్ సమస్యలు మనకి అన్నీ ఉన్నాయి. రెగ్యులర్ సమస్యలు ఏంటి, మనకి విస్తీర్ణం తప్పుపడ్డది, నాకు ఇంకా ఎకరం కావాల్సింది 30 గుంటలు ఎక్కింది, 10 గుంటలు ఎక్కాలి, అదేవిధంగా ఒక నెంబర్ ఎక్కింది ఒక నెంబర్ ఎక్కలేదు. ఇటువంటి రెగ్యులర్ సమస్యలన్నీ మనకు ఆల్రెడీ మీ సేవల ద్వారా పెట్టుకున్నారో మేము కంటిన్యూ మనం చేసినాము. ఇప్పుడు కూడా అటువంటి ఏమైనా ఉన్నా కానీ దీంట్లో కూడా తీసుకుంటాము అవి. కానీ మీ సేవ ద్వారా పెట్టుకునే ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ మీ సేవ ద్వారా పెట్టుకోవాలని చెబుతుంది. ఎందుకంటే దానికి చలానా కట్టుకొని కంపల్సరీ పెట్టుకోవాలి. ఇవి కూడా మనకి రెగ్యులర్ రిజిస్ట్రేషన్స్ కానీ లేదా వారసత్వ కేసులు కానీ ఏమున్నా కానీ ఇప్పుడు మనకి రెవెన్యూ సర్వీసులు ఇవ్వచ్చు. వాటిని మేము మీ సేవ ద్వారా పెట్టుకునేది ఆ రోజే చెప్తాం, ఇది మీ సేవ ద్వారా పెట్టుకుని ఆన్లైన్లో పెట్టుకుని మేము పరిష్కారం చేసుకోమని చెప్పేసి. మాన్యువల్ ఇచ్చే దరఖాస్తులు సాధారణ కానీ అసైన్మెంట్ కానీ ఏమైనా కానీ ఆ రోజు తీసుకుంటాం. సర్వే ఇష్యూస్ సంబంధించినవి కానీ లేదా ఒక నెంబరు ఫీల్డ్లో ఒక నెంబర్ ఉన్నారు, రికార్డులో ఒక నెంబర్లో ఉన్నారు, అటువంటివి ఏమన్నా కానీ తీసుకుంటాము. కానీ వీటికి శాశ్వత పరిష్కారం ఏంటంటే మనకి ఫీల్డ్లో ఒక నెంబర్ ఉన్నారు, సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ కేసులు కూడా చాలా ఉన్నాయి. సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ కేసులు కానీ లేదా ఆర్ఎస్ఆర్ ఎక్సీడ్ అయిన కేసులు ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఆ సర్వే నెంబర్లో 20 ఎకరాలు ఆల్రెడీ ఆన్లైన్లో ఎక్కింది, 20 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు సరిపోను ఉన్నారు, లేదా 20 ఎకరాలకు 25 ఎకరాలు ఆన్లైన్లో వచ్చారు. ఆర్ఎస్ఆర్ మన దగ్గర మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయంటే ఆర్ఎస్ఆర్ ఎక్సీడ్ అయిన కేసులే ఉన్నాయి, వాడిని ఆన్లైన్లో ఎక్కించలేము. అటువంటి వాటికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ రెవెన్యూ సర్వీస్లో మనకి ఏదైనా విషయం తక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి, అంటే ఎకరమో 2 ఎకరాలు ఎక్కువ ఉంది లేదా సరిపోను ఎక్కువ ఉన్నది, వాటికి ఇంకా ఎవరైనా ఎక్కాల్సి ఉంటే ఆల్రెడీ ఎక్కిన వాళ్ళలో ఎవరో వాళ్ళు ఎక్సెస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆర్ఎస్ఆర్ ఎక్సైడ్ అవుతుంది. అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే మనకి రికార్డు ప్రకారంగా కానీ లేదా ఫీల్డ్ ఎంక్వైరీ ప్రకారం కానీ గుర్తించి వాళ్ళని తీసేసి వీళ్ళని ఎక్కేయడం జరుగుతుంది.
వీళ్ళు ఫీల్డ్లో ఉన్నారా లేదా చూసుకొని, అదే నెంబర్లో ఉన్నారా లేదా చూసుకొని, ఆ నెంబర్లో ఇంకా ఎవరు ఎక్సెస్ ఎక్కువ ఉన్నారు ఇంతకుముందు, ఎవరికి ఎక్కువ విషయం ఎక్కువ ఉంది, అవన్నీ మేము ఫీల్డ్ ఎంక్వైరీలు చేసుకొని వాళ్ళకి తీసేసి ఎక్కడం కోరుతుంది. ఎక్కువ విషయం డిఫరెన్స్ ఉందనుకోండి, సపోజు 10 ఎకరాలు 20 ఎకరాలు ఎక్కువ ఉందనుకోండి, దానికి ఏంటంటే ఖచ్చితంగా దానికి ఎంజాయ్మెంట్ సర్వే చేయాలి. ఫీల్డ్ సర్వే జరిగితేనే అప్పుడు మనకి ఎవరికి ఎంత ఎక్సెస్ ఉందనేది తెలుస్తుంది. దాన్ని ఆ రికార్డు సర్వే రిపోర్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ తీసుకుంటాం. ఈ సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ కేసులు కానీ లేదా ఎక్కువ విస్తరణ ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ కేసులు కానీ దాన్ని ఎంజాయ్మెంట్ సర్వే చేసి దానికి కొంత టైం ఉంటుంది. మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఈ 18 వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. ఆగస్టు 15 కల్లా ఈ అప్లికేషన్ మీద డిస్పోజ్ చేయమని చెప్పేసి వీటి మీద ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తే ఆగస్టు 15 కల్లా ఈ వీటిలో మనం ఏవైతే పరిష్కరించగలుగుతామో అవన్నీ కూడా ఆగస్టు 15 కల్లా మేము డిస్పోజ్ చేస్తాము. కొన్ని సర్వేతో ముడిపడిన ఏమైనా ఉంటే దాన్ని కొంచెం టైం తీసుకొని చేస్తాం. సర్వేతో ముడిపడిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంతమంది మనకి రెగ్యులర్ సర్వేలు కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఒక సర్వేలే కాకుండా మనకి వాళ్ళు ట్రైనింగ్కి ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. వాళ్ళకి 2 నెలలు ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వస్తారు వాళ్ళు. అటువంటి కూడా సర్వేలు వచ్చిన తర్వాత